నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు ప్రచారథం. ముఖ్యంగా గిరిజనుల జీవితాల్లో కష్టాల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే అవి ఇంకా ముగియలేదు కాబట్టి. మన్యంలో రోడ్డు సౌకర్యాలు లేవు. ఇప్పటికీ డోలీ మూతలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే జీవిస్తున్నారు వాళ్ళు. తాజాగా మన్యం జిల్లా కస్తూర్ గ్రామంలో అలాంటి ఘటనే హృదయ విదారక ఘటన ఇంకొకటి జరిగింది. కస్తూర్ గ్రామానికి చెందిన సురేష్ అనే గిరిజనుడు చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేనే లేదు కదా! వాహనాలు వెళ్ళే అవకాశం గూడా లేదు కదా! మరి దీంతో ఏం చేస్తారు? చేసేదేం లేదు. వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో డోలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సురేష్‌ను డోలీ మీద పడుకోబెట్టి సుమారు 2 కిలోమీటర్ల దూరం కొండపైన ఉన్న గ్రామం నుంచి కిందకి మోసుకుంటూ వచ్చారు. ఎంత కష్టం, ఎంత జాగ్రత్తగా కొండ దిగాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆటోలో కురుపాం ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఇంత కష్టపడ్డారు వాళ్ళు. అయితే ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఆ డోలీల మీద తీసుకుంటూ వెళ్తుంటే ఆ దృశ్యం చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? గుండె తరుక్కుపోతుంది. మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంకా ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం ఏంటి? గిరిజనుల పరిస్థితి ఏంటి? అనేది చూస్తే ఏం ఉపయోగం అనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలొచ్చాయి, గిరిజనుల కష్టాల గురించి పట్టించుకునే వాళ్ళే లేరా? కనీస అవసరాలు గదా ఇవి. వాటిని తీర్చడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? అనే ప్రశ్న మాత్రం గిరిజనులు ఆవేదన తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? ఆ మారుమూల గ్రామాల్లో రోడ్డు సౌకర్యం కల్పించాలి అని అడగడమే తప్ప మనం అంతకు మించి ఏం చేయలేమా? అని కొంచెం బాధ కూడా కలుగుతోంది. చూడాలి ఈ డోలి మూతలు వాళ్ళకి ఎప్పుడు ఆగిపోతాయా అని. ఆగిపోతే బావుంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.